హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫండమెంటల్ రూల్స్ 19 నుంచి 35 వరకు పే ఫిక్సేషన్స్ గురించి తెలియజేస్తుంది. అంటే ఒక ఉద్యోగి సర్వీస్లోకి వచ్చిన తర్వాత పే అనేది వాళ్ళ స్కేల్ ఎలాగా నిర్దేశిస్తారు. ఆల్రెడీ ఆయా పోస్టులకి క్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారం స్కేల్స్ అనేవి నిర్దేశించబడి ఉంటాయి కాబట్టి వాళ్ళ పే ఎలా ఫిక్స్ చేస్తారు, ఎలా ఇంక్రిమెంట్స్ ఇస్తారు అనే విషయాల్ని ఇక్కడ ఈ రూల్స్లో తెలియజేయడం జరిగిందనమాట. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి? Mere presence of charge memo is not a bar for the release of an increment of an officer. Disciplinary proceedings has only prospective effect. అంటే ఒక ఉద్యోగి ఒక సంవత్సర కాలం పాటు ఎటువంటి ఇబ్బందులు బ్రేక్ లేకుండా పనిచేసినట్టయితే వార్షిక ఇంక్రిమెంట్ అనేది ఆ ఉద్యోగికి మంజూరు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయడానికి ఛార్జ్ మెమో ఏదైనా ఇస్తే అది ఆటంకమా అంటే ఛార్జ్ మెమో జారీ చేసినంత మాత్రాన ఇంక్రిమెంట్ ఆపవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా ఒకవేళ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కనుక ఏమైనా ఉంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే అది అమలులోకి వచ్చిన తేదీ నుంచి మాత్రమే అది వర్తిస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఫాలింగ్ డ్యూ ఆన్ ద సక్సీడింగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఈజ్ శాంక్షన్డ్ నోషనల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపిటేషన్ ఆఫ్ పెన్షన్. అంటే ఒక పదవీ విరమణ చేయబోతున్నటువంటి ఒక ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఇంక్రిమెంట్ డేట్ అనేది పదవీ విరమణ తర్వాత రోజుల్లో కనుక వస్తూ ఉన్నట్టయితే పెన్షన్ పర్పస్ కోసమని దాన్ని నోషనల్గా ముందుగానే ఫిక్స్ చేయడం అనేది ముందుగానే మంజూరు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ డిలేడ్ ఫర్ మోర్ దెన్ 1 year, HOD can sanction the increment if he is satisfied that the government servant is otherwise qualified for the sanction of increment. అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా ప్రొబేషన్ డిక్లేర్ అవ్వడం లేట్ అయితే కనుక అలా లేట్ అయినటువంటి సందర్భాలలో HOD వారు గవర్నమెంట్ సర్వెంట్ ఇతర విషయాలు మినహా ఈ విషయంలో ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడానికి అర్హులే అని భావించినట్టయితే ఆ మేరకు వాళ్ళు ఇంక్రిమెంట్ అనేది శాంక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే కండిషనల్ అపాయింట్మెంట్ అంటే ఏంటి? ఇఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ డస్ నాట్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఇంక్రిమెంట్ కెనాట్ బి శాంక్షన్ అంటిల్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఈస్ ఎక్వైర్డ్. సో కండిషనల్ అపాయింట్మెంట్కి ఎవరో కాదు, నేనే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో అప్పటికి ఇంకా మైనర్ కాబట్టి ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు అని చెప్పనేసి అనుకున్నాము. అయితే ఏమైందంటే ఇంటర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి నాకు 10th వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. ఇంటర్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం తీసుకోవడంతో అప్పట్లో ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఏంటంటే ఇంటర్లో ఒక సబ్జెక్ట్ పోయింది, కెమిస్ట్రీ సబ్జెక్టు పోయింది నాది. సో పోయినప్పటికీ ప్రభుత్వం ఎలా ఇచ్చింది అంటే ఒక 2 years టైం ఇచ్చి, నాకు 93లో నేను జాయిన్ అయ్యాను, 2 years టైం ఇచ్చి 2 ఏళ్లలో కనుక ఇంటర్మీడియట్ కనుక పాస్ అవ్వకపోతే రివర్షన్ ఇస్తాము అని చెప్పనేసి నాకు కండిషనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కండిషనల్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేనేం చేశాను, 93 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. బై 94 మార్చ్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఆ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేశాను. తర్వాత నా సర్వీసెస్ని రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగిందనమాట. సో కొన్ని పరిస్థితుల్లో ఇలా కండిషనల్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు ఇస్తారు అంటే ఇఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ డస్ నాట్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, ఇంక్రిమెంట్ కెనాట్ బి శాంక్షన్ అంటిల్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఈస్ ఎక్వైర్డ్. అంటే ఇక్కడ నా విషయంలో మరి వెంటనే పూర్తి చేసుకున్నాను కాబట్టి నాకు ఏ ఇంక్రిమెంటే ఎఫెక్ట్ అవ్వలేదు. నాకు ఇంచుమించు 93లో అపాయింట్మెంట్ అంటే 94 ఫస్ట్ ఇంక్రిమెంట్ వస్తుంది. సో ప్రొబేషన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 94, 95 తర్వాత 96 నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇంక్రిమెంట్స్ వచ్చేసాయి. అంటే కండిషనల్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అంటే నిర్దేశిత కాలంలోనే మనం కనుక ఆ క్వాలిఫికేషన్ని ఎక్వైర్ చేసుకున్నట్టయితే ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కాల పరిమితి లోపల మనం కనుక ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఇంక్రిమెంట్ మంజూరు చేయడం అనేది జరగదు. తర్వాత ద గవర్నమెంట్ సర్వెంట్ హ్యాస్ టు ఎక్వైర్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్, ఎక్స్టెండెడ్ టు అనదర్ 2 years. నాకేమో 2 years ఇచ్చారని చెప్పానా, ఇక్కడ యాక్చువల్ రూల్ పొజిషన్ ఏమో 3 years అనమాట. సో అది ఇంకా 2 ఏళ్లకు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సర్వీస్లో జాయిన్ అయిన తేదీ నుంచి 5 ఏళ్లలోపు ప్రభుత్వం నిర్దేశించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్వైర్ చేసుకోవాలి. రెగ్యులరైజేషన్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్. సో ఇటువంటి ఉద్యోగులకి ఎప్పటి నుంచి రెగ్యులరైజ్ అవుతుంది అంటే
వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిన తేదీ నుంచి మాత్రమే రెగ్యులరైజేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ అంటే నెక్స్ట్ డే ఆఫ్ ద డేట్ ఆఫ్ లాస్ట్ పేపర్ అటెండెడ్. అంటే ఆ వ్యక్తికి నిర్దేశించినటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఆఖరి పేపర్ తర్వాతి రోజు నుంచి ఇది డేట్ ఆఫ్ పాసింగ్ అనేది లెక్క వస్తుంది అనమాట. సో సీనియారిటీ ఈజ్ డిసైడెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది టెస్ట్. సో ఆ వ్యక్తి యొక్క సీనియారిటీ కూడా అంటే ఇటువంటి కండిషనల్ అపాయింట్మెంట్స్ కేసులో కూడా ఆ వ్యక్తి యొక్క సీనియారిటీ అనేది ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇఫ్ నాట్ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ విత్ ఇన్ ద టైమ్ హీ ఆర్ షీ హ్యాస్ టు బి రివర్టెడ్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కండిషనల్ అపాయింట్మెంట్లో పెట్టినటువంటి కండిషన్ ప్రకారం ఆ ప్రభుత్వ ఉద్యోగి కనుక ఆ క్వాలిఫికేషన్ని ఎక్వైర్ చేసుకోలేనట్టయితే వాళ్ళకి రివర్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా విత్ ద కన్సెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ అనమాట. అంటే ఆ వ్యక్తి ఆ ఉద్యోగి యొక్క అనుమతితోనే ఆ రివర్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ హీ షీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సర్వీస్ రెండర్డ్ ఇన్ హయ్యర్ పోస్ట్ కౌంట్స్ ఫర్ ఇంక్రిమెంట్ ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఇఫ్ అగైన్ ప్రమోటెడ్ టు ద సేమ్ ఆర్ ఐడెంటికల్ పోస్ట్. సో అంటే ఆల్రెడీ కండిషనల్ అపాయింట్మెంట్ ప్రకారం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ రివర్షన్ అయితే కనుక దానికి సంబంధించి సర్వీస్ రెండెడ్ ఇన్ హయ్యర్ పోస్ట్ అంటే ఇప్పటివరకు హయ్యర్ పోస్ట్లో సర్వీస్ చేయడం జరిగింది కాబట్టి ఆ సర్వీస్ కూడా ఇంక్రిమెంట్కి కౌంట్ అవుతుంది అనమాట ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఇఫ్ అగైన్ ప్రమోటెడ్ టు ద సేమ్ ఆర్ ఐడెంటికల్ పోస్ట్. అంటే ఒకవేళ రివర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పోస్ట్కి వాళ్ళు ప్రమోట్ చేయబడినట్టయితే అంతకుముందు చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రిమెంట్కి ఇక్కడ కౌంట్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫండమెంటల్ రూల్ 22B అంటే వెన్ అన్ ఎంప్లాయీ ఈజ్ ప్రమోటెడ్ టు అ పోస్ట్ క్యారింగ్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ హిజ్ ఆర్ హర్ పే ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద హయ్యర్ పోస్ట్ ఆఫ్టర్ యాడింగ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ టు హిజ్ ఆర్ హర్ పే ఇన్ లోవర్ పోస్ట్. This is done either from date of promotion or the date of increment of lower post. అంటే ఎవరైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆ సర్వీసులో ప్రమోషన్ కనుక వచ్చినట్టయితే అది అతడు కావచ్చు ఆమె కావచ్చు ఎవరైనా కావచ్చు. సో హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్తో కూడినటువంటి పోస్ట్కి ప్రమోషన్ కనుక వచ్చినట్టయితే వారి యొక్క పేని నెక్స్ట్ హయ్యర్ పోస్ట్లో ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అది కూడా ఎక్కడ అంటే నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ దగ్గర ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మరి ఈ ఎలా ఫిక్స్ చేస్తారు, ఏ డేట్ని దీనికి పరిగణలోకి తీసుకుంటారు అంటే ఈ ఇంక్రిమెంట్ ఫిక్స్ చేయడానికి లేదంటే నెక్స్ట్ హైయర్ పోస్ట్లో ఫిక్స్ చేయడానికి ఐదర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ప్రమోషన్ అన్నా తీసుకోవచ్చు, లేదు అంటే లోవర్ పోస్ట్లో ఇంక్రిమెంట్ పొందుతున్నటువంటి తేదీనైనా సరే లెక్కలోకి తీసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ లెక్క చూసినట్టయితే ఒక ఉద్యోగికి 1/2/2007 తేదీన ఇంక్రిమెంట్ ఉంది లోవర్ పోస్ట్లో. సో దాని ప్రకారం ఏంటంటే స్కేల్ ఆఫ్ లోవర్ పోస్ట్ ఏంటి 4825 1845లో ఉన్నాడు. స్కేల్ ఆఫ్ హైయర్ పోస్ట్కి వచ్చేటప్పటికి 6195 14175 స్కేల్లో హైయర్ పోస్ట్లోకి ప్రమోషన్ వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది 13/4/2007 తేదీన వారికి ప్రమోషన్ రావడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటి అంటే అప్పటికి పాత స్కేల్లో ఎక్కడున్నారు 75 70 ప్లస్ 200 నోషనల్ ఇంక్రిమెంట్ అంటే 77 70కి వాళ్ళు ఫిక్స్ అవుతారు, హైయర్ పోస్ట్లో ఫిక్స్ అవుతారు. తర్వాత ఈ FR22B ప్రకారం ఇంకొక 200 ఇంక్రిమెంట్ తోటి 79 70లో ఫిక్స్ అవడం హైయర్ పోస్ట్లో ఫిక్స్ అవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ వచ్చేటప్పటికి 1/4/2008కి జరుగుతుందన్నమాట. ఇది ఎప్పుడు డేట్ ఆఫ్ ప్రమోషన్ కనుక లెక్కలోకి తీసుకుంటే. అదే డేట్ ఆఫ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆఫ్ లోవర్ పోస్ట్కి కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే 1/2/2007 నాటికి 75 70 ఉంది. సో FR22A ప్రకారం 77 70లోకి ఫిక్స్ అవుతారు. అదే 1/2/2008కి ఉన్నటువంటి ఈ వాల్యూ ఏదైతే ఉందో ప్లస్ రెగ్యులర్ ఇంక్రిమెంట్ రెండు కలిపితే 81 70కి వస్తుంది. ఇక్కడ 75 70లోనే ఉంటారు. తర్వాత 1/2/2009కి వచ్చేటప్పటికి 83 85 అంటే దెర్ ఈజ్ అ లిటిల్ బిట్ వేరియేషన్ అనమాట. డేట్ ఆఫ్ ప్రమోషన్ నుంచి తీసుకున్నటువంటి ఇంక్రిమెంట్కి దీనికి వేరియేషన్ ఉంటుంది. సో ఏది బెనిఫిట్ అయితే ఉద్యోగికి దాన్ని ఇక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్. ఈ ఎప్పుడు ఇంక్రిమెంట్ స్టాప్ చేస్తారు, ఏ ఉద్యోగికైనా ప్రభుత్వ సర్వీస్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగికైనా ఇంక్రిమెంట్ ఎప్పుడు స్టాప్ చేస్తారు అంటే కెన్ బి ఆర్డర్డ్ ఇన్ 3 ways. 3 విధాలుగా ఇంక్రిమెంట్స్ని స్టాప్ చేయొచ్చు. సో స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్, అలాగే స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అండ్ రిడక్షన్ ఇన్ పే. సో ఇమీడియట్గాను స్టాప్ చేయొచ్చు, అలాగే
వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్టివ్ లేకుండాను స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే పేలో రెడ్యూస్ చేయడం ద్వారా కూడా ఈ స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్టాపేజ్ షుడ్ బి రిలేటెడ్ టు ద పీరియడ్, నాట్ నంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్. సో నంబర్ ఆఫ్ ఈ స్టాపేజ్ అనేది ఎలా చేస్తారంటే నంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ కాకుండా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద పీరియడ్ అనమాట. అంటే ఒక పర్టికులర్ కాల పరిమితికి మాత్రమే ఇంక్రిమెంట్లని మంజూరు చేయడం అనేది, స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని నంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ని స్టాప్ చేయడం అనేది జరగదు. తర్వాత షుడ్ ఇండికేట్ వెదర్ ద పీరియడ్ ఈజ్ ఇంక్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ లీవ్. సో ఇంక్రిమెంట్ స్టాప్ చేసేటప్పుడు ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్కి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వాలన్నమాట. అంటే లీవ్తో లీవ్తో కలపకుండానా అనే క్లారిటీ కూడా ఇవ్వాలి. అలాగే షుడ్ ఇండికేట్ ద ఇంపాక్ట్ ఆన్ పెన్షనరీ బెనిఫిట్. అంటే స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇది చేసేటప్పుడు ఆ ఉద్యోగి యొక్క పెన్షనరీ బెనిఫిట్ మీద ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియచేయాలి. అలాగే ఇఫ్ సైలెంట్ ఇట్ షుడ్ బి టీమ్ టు హ్యావ్ డ్రాన్ ద ఇంక్రిమెంట్ ఫర్ ద పర్పస్. అంటే ఒకవేళ ఈ పెన్షనరీ బెనిఫిట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందో తెలియచేయకుండా ఇంక్రిమెంట్ కనుక స్టాప్ చేసినటువంటి సందర్భాలలో ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెన్షనరీ బెనిఫిట్ కోసం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని లెక్కించి పెన్షనరీ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత ఇట్ షుడ్ ఇండికేట్ ద పెనాలిటీ ఈజ్ ఆన్ ప్రమోషన్ పోస్ట్ ఆర్ బోత్ ప్రమోషన్ అండ్ సబ్స్టాంటివ్ పోస్ట్. అంటే స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రమోషన్ పోస్ట్కి సంబంధించినటువంటి పెనాల్టీనా, లేకపోతే ముందుగా అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన తేదీ నుంచి ఇప్పుడు ప్రమోషన్ పొందినంత వరకు వర్తిస్తుందా అనేది కూడా తెలియచేయాలి. అలాగే అన్ ఆర్డర్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ అన్లెస్ దేర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ద టైమ్ స్కేల్. అంటే క్యుములేటివ్ ఎఫెక్ట్తో స్టాప్ చేసేటటువంటి ఇంక్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వీస్ అవైలబిలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ ద టైమ్ స్కేల్ కనుక అందుబాటులో లేకపోతే, సాధ్యం కాకపోతే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇఫ్ ఇట్ ఈస్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ద మానిటరీ వాల్యూ ఈజ్ వర్క్డ్ అవుట్ అండ్ రికవరీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ గ్రాట్యుటీ. అంటే వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్లో కనుక ఈ ఇంక్రిమెంట్ని స్టాప్ చేసినట్టయితే ఆ మానిటరీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్యాల్కులేట్ చేసి ఆ ఉద్యోగి యొక్క గ్రాట్యుటీ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ లీవ్స్ కౌంట్ ఫర్ ఇంక్రిమెంట్ ఎక్సెప్ట్ ఈఓఎల్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్. అంటే ఇంక్రిమెంట్ ఇవ్వాలి అంటే ఏ రకమైనటువంటి లీవ్ని అయినా సరే పరిగణలోకి తీసుకుంటారు, కానీ ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటే ప్రైవేట్ అఫైర్స్ మీద పెట్టేటటువంటి ఎక్స్ట్రాడినరీ లీవ్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడం జరగదు. అదేవిధంగా మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజంప్షన్ ఆఫ్ డ్యూటీ. సో మానిటరీ బెనిఫిట్ లెక్కించేటప్పుడు కూడా ఏంటి అంటే డేట్ ఆఫ్ రిజంప్షన్ ఏదైతే ఉందో, డ్యూటీలోకి చేరినటువంటి డేట్ లేదంటే రిజంప్షన్ ఏదైతే ఉందో ఆ తేదీ నుంచి లెక్కలోకి తీసుకుంటారు. తర్వాత ఈఓఎల్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ అండ్ హయ్యర్ సైంటిఫిక్ టెక్నికల్ స్టడీస్ కెన్ బి కండోన్డ్ బై హెచ్ఓడి అప్ టు 6 months. అంటే మెడికల్ గ్రౌండ్స్లో ఈఓఎల్ పెట్టినప్పుడు లేదంటే ఆ శాఖకు సంబంధించినటువంటి హయ్యర్ సైంటిఫిక్ టెక్నికల్ స్టడీస్ నిమిత్తం లీవ్లో వెళ్ళినప్పుడు అది అటువంటి కాలాన్ని హెచ్ఓడి 6 నెలల కాలం వరకు కూడా దాన్ని తగ్గించవచ్చు అనమాట. తర్వాత రిడక్షన్ ఆఫ్ పే. రూల్ 9 ఆఫ్ సిసిఏ రూల్స్ ప్రకారం ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆర్డర్ ఇన్ ఆపరేషన్ టిల్ ద పీరియడ్ ఈస్ ఓవర్. సో అంటే ఈ పేలో రిడక్షన్ అనేది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే సిసిఏ రూల్స్లో రూల్ నెంబర్ 9 ప్రకారము ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆర్డర్, అంటే అటువంటి ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఆ పేలో రిడక్షన్ అనేది వర్తిస్తుంది. ఆ కాల పరిమితి ఏదైతే చెప్తారో ఆర్డర్లో ఆ పరిమితి పూర్తయ్యేంత వరకు కూడా ఇది అమల్లో ఉంటుందన్నమాట. షుడ్ నాట్ బి ఆర్డర్ యాజ్ ఎ పర్మనెంట్ మెజర్. ఈ రిడక్షన్ ఆఫ్ పే అనేది ఎప్పుడూ కూడా ఏ ఉద్యోగికి కూడా ఒక పర్మనెంట్ మెజర్గా మాత్రం ఆర్డర్ చేయకూడదు. అలాగే రెస్టరేషన్ బి ఇండికేటెడ్ ఇన్ ద ఆర్డర్. రెస్టరేషన్ అంటే మళ్ళీ దీన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారు అనే విషయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆర్డర్లో ఖచ్చితంగా చెప్పాలన్నమాట. అంటే రిడక్షన్ ఆఫ్ పే అనేది తగ్గించడం మానివేయడం లేదంటే అసలు పేకి ఎప్పుడు పునరుద్ధరిస్తారు అనే విషయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆర్డర్లో చెప్పాలి. అలాగే దీనికి సంబంధించి పెన్షనరీ బెనిఫిట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా తెలియచేయాలి. సో ఒక ఉద్యోగికి సంబంధించి రిడక్షన్ ఆఫ్ పే కనుక ఆర్డర్ చేసినట్టయితే ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలలో క్లియర్గా అది ఎన్నాళ్ల పాటు ఉంటుంది, అదేవిధంగా ఎప్పుడు పునరుద్ధరిస్తారు, దానికి సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆ ఉద్యోగికి జారీ చేసేటటువంటి ఉత్తర్వుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. Stay tuned for more videos on fundamental rules. Bye for now.